నేను చందు వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు ఇవాల్టి అంశాలపై ఒకసారి బ్రీఫ్గా ఒక లుక్ వేద్దాం. వైసీపీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, ఏపీ శాసనమండలిలో మాటల యుద్ధం, ఉదయ్ కృష్ణారెడ్డికి మరోసారి కస్టడీ, తూర్పుగోదావరి జిల్లాలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం. ఈ అంశాలపై అమరావతి నుంచి రవికృష్ణ, హరీష్, అదేవిధంగా హైదరాబాద్ నుంచి కుమార్, కాకినాడ నుంచి కామేశ్వరరావు మా ప్రతినిధులంతా ఫీల్డ్ రిపోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఈ అంశానికి సంబంధించి చూద్దాం. వైసీపీ తీరుపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాకుండా బయట పబ్జీలాడుతున్నారంటూ విమర్శించారు. ప్రతిపక్ష సభ్యుల తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఇలాగే వ్యవహరిస్తే ప్రజలు చీకొడతారంటూ వ్యాఖ్యానించారు. సభకొచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని వైసీపీ సభ్యులకు చంద్రబాబు సూచించారు. డిఎస్సితో పాటు ఇతర అంశాలపైన చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విమర్శలు చేయడం కాకుండా అసెంబ్లీ వేదికగా చర్చకు రావాలంటూ వైసీపీ సభ్యులకు సీఎం చంద్రబాబు సవాల్ విసిరారు. దీనిపై మాట్లాడడానికి ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చందు, ఏపీ అసెంబ్లీ సమావేశాలు అంటే వర్షాకాల సమావేశాలు అయితే ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. అయితే దీంట్లో ప్రధానంగా ఈ వర్షాకాల సమావేశాల్లో ఏదైతే ప్రధానంగా అంటే తీసుకున్న పలు కీలక బిల్లులకి ఏదైతే ఉందో దాని అన్నిటికి కూడా ఈ సమావేశాల్లో అయితే ఆమోదం తెలుపుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా సీఎం చంద్రబాబు వైసీపీ నేతపైన తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు జగన్పై. అయితే ఈ జగన్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడం, దాంతోపాటు ఏదైతే ఈ మెగా డిఎస్సి ఏర్పాటు చేసిన దాని ద్వారా పెద్ద ఎత్తున అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 16,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ భర్తీ అవకాశాలు కల్పించాం. అంటే ఏదైతే విద్య ద్వారా విద్యని నమ్మడం ద్వారా ఎవరైతే నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ప్రస్తుతం డిఎస్సి ద్వారా తీసుకున్న ఉద్యోగాలు ఏవైతే ఉద్యోగ కల్పన ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులకైతే ఒక అవకాశం కల్పించింది. రాష్ట్రంలో దాదాపుగా 80% టీచర్లంతా కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను సీఎంగా ఉన్న తర్వాత ఏదైతే డిఎస్సి విడుదల చేశానో దాదాపు 80% మంది టీచర్లంతా కూడా ఆ డిఎస్సి ద్వారా వచ్చిన వారే. డిఎస్సి ఎంతో పారదర్శకంగా అయితే జరిగింది. దీనికి సంబంధించిన అన్నీ కూడా ఆన్లైన్లోనే అన్నీ కూడా దానికి సంబంధించిన ఆ వివరాలన్నీ ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. అసత్య ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేయడం కాదు, అసెంబ్లీ సమావేశాలకు వస్తే ఖచ్చితంగా దీనిపైన చర్చించుకుందామని చెప్పని కూడా సీఎం చంద్రబాబు ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా అటు మండలిలో కానీ ఇటు దీంట్లో కానీ ఆ గ్రూప్ 1 ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారం ఏదైతే ఉందో దీని ద్వారా నిరుద్యోగులకు ఎవరైతే నిరుద్యోగ ఉన్నారో వారందరికీ కూడా పెద్ద ఎత్తున వారందరికీ కూడా కొంత అసంతృప్తి ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. దాని అన్నిటికీ సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ సిట్ ఇప్పటికే కోర్టుకు సమర్పించింది. దాని మీద కూడా చర్చిద్దాము, అసెంబ్లీ సమావేశాలకు రావాలి కానీ ఇక్కడ వస్తే చర్చించి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా వెల్లడిస్తాము. అయితే అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఆరోపణలు చేయడం సరికాదని చెప్పని అయితే ఆయన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా డిఎస్సికి అదేవిధంగా గ్రూప్ 1 ఏదైతే జరిగిన అక్రమాలు, ఆ డిఎస్సిలో జరిగిన ఏదైతే ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా చర్చిస్తాము ఖచ్చితంగా. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నిటినీ కూడా సభలోకి తీసుకొచ్చి సభ ముందు పెడతాము అని చెప్పని కూడా సీఎం చంద్రబాబు చెప్తున్న పరిస్థితి. అయితే దీంట్లో ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ అంశాలన్నిటినీ కూడా ఏదైతే ఆన్లైన్ విధానంలో తీసుకొచ్చి వాటన్నిటినీ కూడా ఆధారాలన్నిటినీ ముందుకు పెడతాము. దానిపైన చర్చకు జగన్ రావాలి, వస్తే ఖచ్చితంగా ఈ వివరాలన్నీ కూడా ఆయనకు అందిస్తామని చెప్పని అయితే చెప్తున్న పరిస్థితి. కానీ దీంట్లో ఏదైతే గ్రూప్ 1లో జరిగిన అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా అంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి దాని మీద సిట్ వేసి సిబిఐ ఎంక్వైరీ ఏదైనా వేసి దాన్ని విచారణ చేపించవచ్చు కదా అని చెప్పని వైసీపీ నేతలు మాట్లాడుతున్న దానిపైన కూడా ఇటీవల అంటే ఈరోజు బొత్స సత్యనారాయణ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసిన వాటిపైన కూడా సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే సభకు వచ్చి మాట్లాడాల్సిన ప్రతిపక్ష నేత మరి సభకు రాకుండా అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన ప్రస్తావించకుండా బయట ఉండి ఎలా పడితే అలా మాట్లాడడం సరికాదని చెప్పని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఈ అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన డిఎస్సి పైన కానీ అటు గ్రూప్ 1 కానీ ఏదైనా చర్చకు వస్తే ఖచ్చితంగా మేము చర్చిస్తాం, దానికి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా సమర్పిస్తాం, ఎవరైనా రావచ్చు అని చెప్పని సీఎం అయితే ఒక కీలకమైన ప్రకటన అయితే చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. చందు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.